ఈ సీసా చూపిస్తున్నానండి. ఒకసారి ఇది చూసి ఏదో మీరు గుర్తుపట్టగలరని అనుకుంటాను. లేదా నాకే వదిలేస్తే కనుక నేనే చెప్తాను. ఇది గోమూత్రం అండి. గో అర్క్ మూత్రం అంటే డైరెక్ట్గా మూత్రం ఫిల్ చేసి పెట్టరు, దీని నుంచి అర్క్ తీస్తారు. ఈ అర్క్ శ్రీశైలం దేవస్థానంలో దాదాపు 1100 నుంచి 1200 రమారమి నాటు ఆవులు అక్కడ ఉంటాయండి. కాకపోతే ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఆవులన్నీ కూడా అడవిలోకి వెళ్ళి మేసి వస్తాయి, వాటికి కావాల్సిన తిండి. వచ్చిన తర్వాత వాటి మూత్రం అది తీసుకొని దీన్ని అరుకుగా తయారు చేసి ఇస్తారండి. ఇది కూడా శరీరంలో ఉన్నటువంటి ఏదైనా రక్తశుద్ధి చేసి లివర్ను కూడా శుద్ధి చేసి అంత శక్తి ఉందండి. ఇవి కూడా మా దగ్గర బాగా నిల్వ ఉండేలాగే మేము తయారు చేయించి అక్కడి నుంచే తీసుకొని వస్తామండి. మనం గోశాల అనుకుంటున్నాం కదా, మనం కట్టి మేపి 10 ఆవులను పెడితే అది గోశాల అవదండి. ఆవుని విప్పేసి దాని అంతటా అది లేజర్గా స్వేచ్ఛగా అడవిలో విహరించి అక్కడ దానికి కావలసిన మేత మేసి తిరిగి వచ్చి దాని గోమూత్రం కానీ లేదంటే గోమయం కానీ పాలు కానీ చాలా విపరీతమైనటువంటి ఔషధ విలువలు కలిగినవి ఉంటాయండి. ఇది అందరికీ తెలుసు కానీ ఈ రోజుల్లో సాగేది కాదండి. కారణం ఏంటంటే ఎక్కడైనా కానీ వాటిని బయటికి పంపించి ఆవులు మేత మేసి వచ్చేదాకా ఎక్కడ అవకాశం ఉంది చెప్పండి. ఏదో మహానుభావులు అక్కడ శ్రీశైలం వాళ్ళు మంచి గోశాల పెట్టారు. మాలాంటి ఈ మూలికా వైద్యం చేసే వాళ్ళకి కొంతమందికి సావకాశంగా ఇటువంటివన్నీ ఇస్తున్నారు కాబట్టి మేము చేయగలుగుతున్నామండి.